కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో భారీ గాలులు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగుతూ తీర ప్రాంతంలోని గ్రామాల వైపు చొచ్చుకు వస్తోంది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో అనేక రోడ్లు, ఇళ్లు కోతకు గురవుతున్నాయి. 3 రోజులుగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో సముద్రపు నీరు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. అలల ధాటికి రక్షణ గోడలు, జియో ట్యాబ్ ధ్వంసమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోంది. దాదాపు 70కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎన్నడూ లేని విధంగా సముద్రపు నీరు గ్రామాన్ని ముంచెత్తుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రంపైనే ఆధారపడి బతికే తీర ప్రాంతంలోని మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారైంది. తమ ఇళ్లను, గ్రామాన్ని కాపాడాలని బాధితులు కంటతడి పెట్టుకుని విలపిస్తున్నారు. అయ్యా, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, మీ రెవెన్యూ సిబ్బంది ఉంది, మీ యంత్రాంగం ఉంది, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలి తప్ప మీరు వస్తున్నారు. ఇగో ఇళ్ళన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక దాదాపుగా 100 నుంచి 150 ఇళ్ళు పడిపోయి ఇక్కడ ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే కనీసం ఏమీ లేదు, తుఫాన్ లేదు, ఏమీ లేదు, అప్పుడే ఇల్లు పడిపోతున్నాయి. ఇక్కడ మీరు 370 కోట్లు తెచ్చి ఎప్పుడు చేస్తారు? దాని తర్వాత పక్కన పెట్టండి. దాని టెండర్ల కంటే ఎంత లేట్ అయిపోద్ది. ఇమీడియట్ గా ఇది ఉన్న ఇమీడియట్ గా రాళ్ళు వేసి ఈ ఉన్న ఇళ్ళన్న కాపాడండి. ఉప్పాడ దగ్గర ఇల్లు, దేవాలయాలు, సీసీ రోడ్లు సముద్రంలో కలిసిపోతుండటంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామంలో నీరు నిలవకుండా కచ్చా డ్రైన్లు తవ్వుతున్నారు. ఎలాంటి తుఫాను హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారుతుండటంతో తీర ప్రాంతం గ్రామాల్లోని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాలలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో సముద్రపు అలలు ఎగిసి పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాబు మా పిల్లలతో ఎక్కడ పోతున్నాం అన్నది నాకు ఏ ఆస్కారం లేదు బాబు. మా ఆస్కారం మీద ఆధారపడి బతుకుతున్నాం బాబు. ఏం చేసినా నీ ఇష్టమే బాబు, మరి ఏం చేయలేము. మా ఇల్లు పోతున్నాయి. అంత ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఏ అధికారం లేదు. మరి ఎలా బతకాలన్నది అవసరం లేదు. మా చంద్రం ఉంటే ఉన్నట్టు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు తీర ప్రాంతంలోని గ్రామాల్లో అలజడి సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోతకు గురవుతున్న తమ గ్రామాలను కాపాడాలని ఇల్లు కోల్పోయిన బాధితులు కోరుతున్నారు. బాబు మా ఇల్లు మునిగిపోతుంది తండ్రి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏది దారి లేదు, నాకు ఉన్నాను కోత లేదు, నా పన్నాను పోయలేదు, ఏది లేదు. ఈ 2 రోజులు అయ్యాని ఏదో చేస్తావా? అయ్యవా వెయ్యవా లేదా నీ సినిమా చూసుకుంటావా చెప్పు. మరి అలాగే మరి 2 రోజులు అయ్యేది ఏదో తయారు చేస్తూనే ఉన్నది. రాబోతే మనం చచ్చిపోతాం.